ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బోన్ డెన్సిటీ పెరగాలంటే మామూలుగా మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ అవి నిజంగానే అబ్జర్వ్ అవుతాయండి బాడీలో? అది అబ్జర్వ్ అవ్వాలంటే కొన్ని ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. సో కాల్షియం మన బోన్లోకి లోపల వెళ్ళాలంటే ఫుడ్ నుంచి బ్లడ్లో వెళ్ళి బ్లడ్ నుంచి బోన్లో వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో ఇంకొక దాని కాల్షియం ఫ్రెండ్ విటమిన్ డి అంటాం. విటమిన్ డి కూడా సో అది ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు స్టూడియోలో ఉన్నారు, ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారు, సో మీకు సన్లైట్ ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ 0 ఉంది. ఓకే, విటమిన్ డిది ప్రైమరీ సోర్స్ ఎస్పెషలీ ఇన్ వెజిటేరియన్స్ లైక్ మీ, ఐఎమ్ అ వెజిటేరియన్. సో విటమిన్ డి సోర్స్ ఇస్ సన్లైట్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద మార్నింగ్ టైమ్స్. అంటే మరి మధ్యాహ్నం వెళ్తే హీట్ స్ట్రోక్ వస్తుంది, బట్ అరౌండ్ 8 o'clock 7 o'clock ఆ టైంలో వెళ్తే ఆ సన్లైట్లో విటమిన్ డి సోర్స్ చాలా బాగుంటుంది. అండ్ విటమిన్ డి ఉంటే కాల్షియం ఫ్రెండ్ అనమాట. సో ఇట్ విల్ టేక్ ద కాల్షియం అండ్ పుట్ ఇట్ ఇన్ టు బోన్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. బట్ ఐవ్ సీన్ అ డైకాటమీ వేర్ వైటమిన్ డి నాకు డెఫిషియన్సీ ఉంది, బట్ కాల్షియం ఎక్కువ ఉంది, 10 కంటే ఎక్కువ ఉంది. How does it happen? Uncommon. Yeah, it's uncommon. So there are other reasons for calcium excess and deficit both. So something may be but wrong. But common ga meer anedi vitamin D and calcium go together. Yeah, but commonly in Indians especially vitamin D deficiency chala చూస్తాము. But calcium deficiency anta ఉండదు, because calcium మనం ఎక్కడ మెజర్ చేస్తాం? బ్లడ్ లో మెజర్ చేస్తాం. Blood calcium is generally fine. It's the fact that blood doesn't go into bone. అది మనకి అబ్జార్ప్షన్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ కాల్షియం ఎంత ఉందని. రైట్. సో యాక్చువల్లీ ఈ మోకాళ్ళ అరుగుదల ఇవన్నీ, మీరు యూఆర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ కదండి, ఈ మధ్య చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి సర్జరీస్లో. కానీ ఇప్పటికీ మోకాళ్ళ సర్జరీ అంటే భయపడతారు అందరూ. టెంపరీ ఫిక్సెస్కి వెళ్ళిపోతారు, ఒక తైలం రాసేసుకుంటారు, లేదంటే అదేదో బ్యాండ్ పెట్టుకుని తిరుగుతారు కొన్ని రోజులు. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అంటే సజెషన్ హౌ టు అప్రోచ్ నీ పెయిన్? సో ఫస్ట్ థింగ్ ఇస్ అది అక్నాలెడ్జ్ చేయాలి, నాకు ఉంది అని. అది చెప్పాలి జనాన్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే, అండ్ కరెక్ట్ కన్సల్టేషన్ అట్ ద కరెక్ట్ టైం. ఇప్పుడు మోకాల్ యాక్సిడెంట్లో వన్ మూమెంట్ యూఆర్ ఫైన్, నెక్స్ట్ మూమెంట్ కంప్లీట్ డ్యామేజ్ ఉంది, ఫ్రాక్చర్ ఆర్ హెడ్ ఇంజురీ వాట్ ఎవర్. ఈ మోకాలు అరగడాలు అట్లా కాదు కదా, ఇట్ గోస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆల్మోస్ట్ 1 year 2 years అట్లా మినిమం టైం తీసుకుంటుంది. సో యూ నో మీకు ఉంది అది. బట్ ఏమవుతుందంటే ఫస్ట్ 4 stages ఉంటాయి, ఎస్పెషలీ మోకాల్ అరగడంలో 4 stages ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో మనకి అది తెలీదు, బాడీ కాంపెన్సేట్ చేసేస్తుంది, బికాస్ బాడీకి రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. సో ఆ మెకానిజమ్స్తో కాంపెన్సేట్ మనకి తెలీదు. అట్లీస్ట్ సెకండ్ స్టేజ్లో అంటే మేబీ ఒక 20 minutes నడిచిన తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది, ఏదో అవుతుంది ఇక్కడ, మోకాల్లో నొప్పి ఉంది, మెట్లు ఎక్కితే దిగితే కొంచెం ఆ సెన్సేషన్ వస్తుంది, డిస్కంఫర్ట్, పెయిన్ గురించి. ఆ టైంలో ఎర్లీ స్టేజ్లో మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ ద స్టేజ్ వేర్ యూ కెన్ స్లో డౌన్ ద ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్ నుంచి 4th stage, ఈ స్టేజెస్ మనం స్లో డౌన్ చేయాలి. మన ట్రీట్మెంట్లో అదే మెయిన్ ఎయిమ్, బికాస్ అది యాజ్ ఐ సెడ్ అది ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ జాయింట్ అంటాం దాన్ని. సో అది మనం టోటలీ రివర్స్ చేయలేము, అండ్ కంప్లీట్ ప్రివెన్షన్ కూడా నాట్ పాసిబుల్. స్లో డౌన్ చేయొచ్చు. సో ఎర్లీ ట్రీట్మెంట్ అంటే ఎక్సర్సైజెస్ కొన్ని మేము నేర్పిస్తాము, మెడిసిన్స్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాము, దీంట్లో పెయిన్ కిల్లర్స్ కాదు, బట్ జాయింట్ సప్లిమెంట్స్ ఇస్తాము. అండ్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఎర్లీ స్టేజ్లోనే. ఇప్పుడు కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం దిగడం, ఇవన్నీ అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ ఆ డీజనరేషన్ స్టేజింగ్ అంటే సెకండ్ ప్రొలాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే అండి. థ్యాంక్ యూ.